అంటే అది వాటిలో ఎంత ఆరోగ్యకరమైన ఆహారం చూడండి. అందుకే అంటారు ఆకులు తినే మేక కొండలెక్కుతుంది, మేకను తినే మనిషి మంచం ఎక్కుతున్నాడు అంటారు. కరెక్ట్ కదా, కరెక్ట్. ఇప్పుడు మామూలుగా ఒక మాట చెప్పండి మీరు, ఏనుగు ఏం తింటుంది? ఏం తింటుంది? ఏం తింటుంది చెప్పండి. ఆకారం చూడండి, ఆరోగ్యం చూడండి. మరి మనం అదే అది అలాగే నీటిలో ఉంది, హిపోపోటమస్ అంటారు నీటి ఏనుగు. అది కూడా నాచు పీచు ఇలాంటివి తింటుంది కదా, ఆరోగ్యంగా ఉంటుంది అది కదా. ఇవన్నీ అంతే. అంటే శాకాహారం తినడం వల్ల ఎవరు సన్నబడిపోరు, ఎవరు అనారోగ్యం పాలవరు. మీ ఏనుగు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, మీకు స్పీడ్ దేంతో మనం మెషర్ చేస్తాం? స్పీడ్, హార్స్ పవర్ అంటాం హార్స్ పవర్ కదా. హార్స్ ఏం తింటుంది? ఉలవలు కదా. మరి అది ఆ స్పీడ్కి కారణం ఏంటి? ఉలవలు. అందుకే ఇప్పుడు అంతా మిల్లెట్స్ అవి తింటున్నారు చాలామంది. మిల్లెట్స్ ఇప్పుడు కాదండి, మనకి ఎప్పటి నుంచి ఉన్నాయో అది. ఎందుకంటే ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత మనం చెడగొట్టాడు. ఇప్పుడు మా అమ్మ చేటలో బియ్యం వేసి చెరుగుతూ సోమ గింజలు పారేసేది బయట, సోమలు అంటున్నాం. ఇప్పుడు సోమలు అని చెప్పి వండుకు తింటున్నాం. ఎస్ ఎస్ ఎస్. ఇవన్నీ మనకి మామూలుగా అంటే మన తెలుగు వీటిలో కూడా ఉన్నది ఎక్కడో దీని తాలూకా ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది, వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది, ఈ మిల్లెట్స్ గురించి. అదే అలాగే తమిళ లిటరేచర్లో కూడా మిల్లెట్స్ గురించి రాస్తారు. ఇంకా ఇప్పుడు కన్నడంలో ఇప్పటికీ అలవాటు ఉన్నది వాళ్ళకి మిల్లెట్స్, రాగి ముద్ద. అదే అందరు రాగి ముద్దే తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. రాజ్ కుమార్ గారు ఆరోగ్యంగా ఉన్నాడు కదా, యోగాసనాలు చేసేవాడు. అంటే ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అవి మనం తెలుసుకోవడంలో తప్పులేదు. పైగా సినిమాకేమో సినిమా అంతా ఒకటే, దేశం అంతా ఒకటే, సినిమాకి అందరూ దేశవాసులే సినిమాలో ఉన్నవాళ్ళు. కాబట్టి సెపరేట్గా ఒక లాంగ్వేజ్ అనేది మేము ఆలోచించాం. అది నిజానికి ఆలోచించాం. అట్లాగే సినిమా షూటింగ్లో నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదండి సాధారణంగా. ఇప్పుడు స్వీట్ స్టాల్ ఉంటుంది, ఆ స్వీట్ స్టాల్లో స్వీట్లు తినకుండా కూర్చునే వాళ్ళు ఉంటారు, తెలుసా మీకు? స్వీట్ స్టాల్ ఓనర్ అండి, తింటావు. ఒక్కసారి ఇంట్లో చూస్తాడు, టేస్ట్ ఏదైనా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాడు, వస్తాడు, అంత పని చేసుకుంటాడు, అంతే. అమ్ముతాడు, ఆరగించడు. అంటే ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో తినేవాళ్ళ మీరు నాన్ వెజ్? మీకు ఆ వార్త చెప్పేశాను కదా, అది కారణం. ఆ కారణం చెప్పాలంటే మీ గ్లామర్కి కొంత నాన్ వెజ్ని అవాయిడ్ చేయడం కూడా ఒక కారణం అని అనుకుంటున్నాను నేను, లేకపోవడం. అంటే ఉండొచ్చేమో, నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళు కూడా ఉండొచ్చేమో, అందంగా ఉంటారు. అందానికి దీనికి డిఎన్ఏ అనేది మెయిన్. అది ఆరోగ్యానికి మీరు చెప్పేది ఇది ఉంటుంది. మీ ఫాదర్ ఎంత వయసు వరకు బతికారండి? 83. ఇంకో మాట చెప్పాలంటే, హీ హాజ్ నాట్ సీన్ ఎ డాక్టర్ ఫర్ హిమ్సెల్ఫ్ టిల్ హిస్ డెత్. చూడలేదు. టచ్ వుడ్, ఇప్పటివరకు నేను డాక్టర్ నా కోసం చూడలేదు. ఇది సెన్సేషన్ అన్నమాట. ఎంతవరకు లేదు, నో. అక్కడే నాగేశ్వర గారు అంటుండేవాళ్ళు, మా అమ్మ ఆరోగ్యం వచ్చింది నాకు, మా అమ్మ 100 ఏళ్ళు బతికింది అనేవాడు ఆయన. మరి 100 ఏళ్ళు ఈయన బతకలేదు. దాదాపు 90. బట్ 90కి వచ్చాడు. అందరికంటే అందరి హీరోల కంటే ఆయన ఎక్కువ కాలం బతికాడు. పద్ధతిగా ఆయనకు కూడా కొన్ని ఏవైతే అలవాట్లు ఉన్నాయో పద్ధతిగానే ఉన్నాయి. అవును, అంటే 40 ఇయర్స్లోనే నేను నాన్ వెజ్ మానేశాను. మెడిటేషన్ చేస్తారా అని అడిగాను నేను మెడిటేషన్ చేయను, గోడ మీద కూర్చుంటాను, ఆలోచనలు లేకపోవడమే కదా మెడిటేషన్ అన్నాడు ఆయన. పైగా మార్నింగ్ వాక్ చేసేవాడు ఆయన. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేసేవాడు, వాక్ చేసేవాడు. అన్నీ ఆయన అలవాట్లేమో, కొన్ని అలవాట్లు ఆయన, కొన్ని అనడం కదా, ఎక్కువ అలవాట్లు ఆయనవి.